హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో ఐపీఎల్ సీజన్ అయితే చాలా రంజుగా జరుగుతుంది. సో ఎప్పుడు లేని విధంగా ఆర్సీబీ అలా 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 పాయింట్స్ టేబుల్ టాప్లోకి అయితే వచ్చింది. అలాగే జీటీ కానీ డీసీ కానీ చాలా అంటే చాలా సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్వాలిఫై టీమ్స్ ఏమేమి అవుతాయి, అలాగే టైటిల్ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది సో సందీప్ నాతో పాటు ఉన్నాడు, క్రికెట్ అనలిస్ట్ అలాగే స్పెషలిస్ట్. సో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? సూపర్ సూపర్. ఇప్పుడు మనం క్వాలిఫైర్స్కి వచ్చేద్దాం. సో 4 టీంలు అయితే ప్రజెంట్ అయితే టాప్లో ఉన్నాయి. ఆర్సీబీ కానీ, ఆర్సీబీ, జీటీ, ముంబై, ఢిల్లీ, పంజాబ్ మేబీ. సో వీళ్ళల్లో క్వాలిఫైర్ అయ్యే టీంలు ఏ ఉండొచ్చు? ఏ 4 క్వాలిఫైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? ఆర్సీబీ ఒక్క అడుగు దూరంలో ఉంది. 14 పాయింట్లు వచ్చే వాళ్ళకి. ఇంకోటి వస్తే అయిపోయింది వాళ్ళకి. అండ్ ఇంకోటి వాళ్ళకున్న ఎన్ని మ్యాచ్ 4 మ్యాచ్లు ఉన్నాయి. 4 మ్యాచ్లు ఒకటి గెలవలేరా? ఖచ్చితంగా గెలుస్తారు. వాళ్ళకున్న ఫామ్ లో అయితే గెలుస్తారు. కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు. ప్లస్ కృణాల్ పాండే ఫామ్ లోకి వచ్చాడు. బౌలింగ్ కొడుతున్నాడు, బ్యాటింగ్ చేస్తాడు అతను. టాప్ ఆర్డర్ పెడతాం కూడా బాగా ప్లస్ అయింది. హేజల్వుడ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, భూమి బాగా బౌలింగ్ చేస్తున్నాడు, సుయేష్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు వాళ్ళకి. తర్వాత మీకు సాల్ట్ నిన్న మ్యాచ్ ఆడలేదు కానీ అతని దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. రజత్ ఒక్కడే కొంచెం 3-4 ఇన్నింగ్స్ సరిగా అతను కూడా ఆడడం మొదలు పెట్టాడంటే. దేవదత్ బాగా ఆడుతున్నాడు. దేవదత్ రజత్ ఆడారంటే వాళ్ళు ఆపడం చాలా కష్టం. ఇట్స్ వెరీ గుడ్ స్క్వాడ్ ఆర్సీబీ. మనం ఫస్ట్ మ్యాచ్ అప్పుడు మాట్లాడుకున్నాం ఎడ్జ్ ఆర్సీబీ ఉందని చెప్పా. సో డెఫినెట్లీ దే ఆర్ దేర్. ఆ తర్వాత ఇప్పుడు మీకు ముంబైని చూడండి, వరుస పెట్టి గెలుచుకుంటూ వచ్చారు 5 మ్యాచ్లు. ముంబై స్టార్ట్ స్లోగానే చేశారుగా. స్టార్ట్ అసలు ఏంద్రా ఈ స్టార్ట్ ముంబై లాస్ట్ ఇయర్ గుర్తు చేసినట్టు చేసింది. కానీ మెల్లమెల్లగా పుంజుకొని 5 మ్యాచ్లు వరుసగా గెలిచారు. వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోతే దే విల్ బి ద మోస్ట్ డిసప్పాయింటెడ్ స్క్వాడ్. వాళ్ళకున్న సెటప్కి. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ముంబైలో సూర్యకుమార్ యాదవ్ కానీ నీకు రోహిత్ శర్మ కానీ ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చారో వరుస పెట్టి మ్యాచ్లు గెలవడం అనేది స్టార్ట్ చేశారు. ఆ ఓపెనింగ్ స్టార్ట్ దగ్గరే వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు అంతే. సో ప్లస్ మిడిల్ ఆర్డర్ సూర్య రన్స్ చేయకపోవడం, హార్దిక్ పాండే వచ్చి ఫినిషింగ్ ఇవ్వడానికి తడబడతాం, అక్కడ కొంచెం మ్యాచ్లు ఓడిపోయారు, లూజ్ అయ్యారు. ఎప్పుడైతే వీళ్ళు ఇంకా స్టార్ట్అప్ పికప్ అందుకున్నారో ఈ తిలక్ వర్మ మీద కొంచెం ప్రెషర్ తగ్గింది. తిలకే లాగాడు కదా ఫస్ట్ లో. నేను లాస్ట్ సీజన్ అంతా తిలకే లాగాడు. బుమ్రా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, బోల్ట్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా కంబ్యాక్ కూడా మంచి వెళ్ళిపోయింది. ఉన్నంతలో శాంటర్ బాగానే పర్ఫామ్ చేశాడు. వాళ్ళ విఘ్నేష్ పుత్తూర్ అన్న కొత్తడు వచ్చాడు, అతను బాగా పర్ఫామ్ చేశాడు. అశ్విని కుమార్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, అతను 2 మ్యాచ్లు బాగానే పర్ఫామ్ చేశాడు. దీపక్ చార్ దగ్గర నుంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ వస్తూనే ఉంది. దీపక్ చార్ పవర్ ప్లే లో వికెట్స్ వస్తూనే ఉంది. హార్దిక్ పాండే వచ్చినప్పుడల్లా ఏదో వికెట్ తీయడం లేదా కట్టెడ్ చేయడం పని చేస్తూనే ఉన్నాడు. సో అన్ని విధాలుగా వాళ్ళు కుదురుతుంది కాబట్టి వాళ్ళు కూడా ప్లే ఆఫ్స్కి వస్తారనే ఆలోచన అయితే క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ 2 టీంలు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఐ ఫీల్ డీసీ ఈజ్ మోర్ ఎక్విప్డ్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్ దెన్ ఢిల్లీ క్యాపిటల్స్ కానీ ఆ తర్వాత ఉన్న పంజాబ్ కింగ్స్ కన్నా కూడా డీసీ ఈజ్ మోర్ ఎక్విప్డ్ అనిపిస్తుంది. ఆల్దో గుజరాత్ టైటన్స్ వాళ్ళకున్న టాప్ 3, వాళ్ళ స్ట్రెంతే వాళ్ళ టాప్ 3, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, వీళ్ళ ముగ్గురు ఆడుతున్నారు ప్రతి మ్యాచ్లో. ఎవడో ఒకడు ఆడుతున్నాడు, మిగతా వాడు సహాయ సహకారాలు అందిస్తున్నాడు, అదర కొట్టేస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు ఆడకపోతే పరిస్థితి ఏంటి? వాళ్ళలో లోపాలు ఉన్నాయి. సాయి సుదర్శన్ అతర కొడుతున్నాడు. సాయి సుదర్శన్ వేరే లెవెల్లో ఆడుతున్నాడు. సరే ఇప్పుడు విరాట్ కోహ్లీ అలాగే సూర్యకుమార్ యాదవ్ అతన్ని కొంచెం క్రాస్ చేసి వెళ్ళారు ఆరెంజ్ క్యాప్ లిస్ట్లోకి. బట్ అతను అంత కన్సిస్టెంట్గా అంత మంచి స్ట్రైక్ రేట్తో అంత క్రికెటింగ్ షాట్స్ ఆడి పైకి వెళ్తున్నాడు అంటే, అండ్ అది కూడా ఏంటి బ్యాటింగ్ రెస్పాన్సిబిలిటీ అతను భుజస్కంధాల మీద ఉంది. ఇప్పుడు కోహ్లీ మీద అంత రెస్పాన్సిబిలిటీ లేదు. నువ్వే ఆర్సీబీ బ్యాటింగ్ నువ్వు లేకపోతే పరిస్థితి లేదనే రెస్పాన్సిబిలిటీ లేదు. సూర్య మీద కూడా అలాంటి పరిస్థితి లేదు. ఆల్దో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటర్ వాళ్ళకి. బట్ సాయి సుదర్శన్ బ్యాటింగ్ చేయకపోతే ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. అయినా కూడా బాగా ఆడుతున్నాడు. సో ఈ ముగ్గురు తొందరగా పడిపోతే పరిస్థితి ఇప్పటిదాకా జరిగిందంటే వాళ్ళకి కొంచెం కష్టాలు అవుతాయి. బట్ జరగకుండానే ఉంటుంది అనేది నా ఫీలింగ్. ఢిల్లీ ఈజ్ మోర్ ఎక్విప్డ్. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా లేదా గుజరాత్తో ఆ మ్యాచ్ ఓడిపోయినా, ముంబైతో 3 రన్అట్లు అది అనవసరంగా కోల్పోయి ముంబైని ఫామ్లోకి తీసుకొచ్చారు. ఆ మ్యాచ్ గెలిచుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు 14 పాయింట్లతో హాయిగా కూర్చొని ఉండేవాళ్ళు టాప్ ఆఫ్ ద టేబుల్. సో దే ఆర్ మోర్ ఎక్విప్డ్. అక్షర్ పటేల్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు. చాలా మంచి క్యాప్టెన్సీ. ఇతనే పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు, ఆల్రౌండర్గా అదరగొడుతున్నాడు. అలాగే కేఎల్ ఫామ్లోకి వచ్చాడు, కరుణ్ నాయర్ బాగా ఆడుతున్నాడు, వాళ్ళు మిచెల్ స్టార్క్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, కుల్దీప్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. మంచి యూనిట్ ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర. సో ప్రాబ్లీ వాళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది. లక్నో సూపర్ జైంట్స్ కొంచెం అటు ఇటు అవుతున్నారు. వాళ్ళు 10 గేమ్స్ అనేసరికి ఓకే అనుకుంటే లాస్ట్ 2 గేమ్లు ఓడిపోయారు వాళ్ళు. సో మళ్ళీ వరుస పెట్టి 4 గేమ్లు గెలవడమో 3 గేమ్లు గెలవడమో చేయాలి, విచ్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ దెమ్. ఐ థింక్ ఈ 4 టీంలో ఉంటాయనిపిస్తుంది. ఆర్సీబీ, డీసీ, ఎంఐ, జీటీయా, పంజాబా అనేది కొంచెం జీటీ అంటున్నారు. డీసీయా, పంజాబ్ అనేది ప్రస్తుతానికి అలా కనిపిస్తున్నా. పంజాబ్ పైకి రావాలంటే ఎవరు కిందకు వస్తారు, ఎవరు ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయే అవకాశం ఉంది అనేది చూసుకోవాలి. ప్రస్తుతానికి అయితే తెలియట్లా ఎవడు ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయేట్టుగా కనిపిస్తున్నాడు ఏంటి పరిస్థితి అని. అవుట్ సైడ్ ఛాన్స్ కేకేఆర్కి ఉన్నా కూడా కష్టం. ఇంకా ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ పోవాలి. 7 పాయింట్లు ఉన్న వాళ్ళకి
ప్రతి మ్యాచ్ గెలవాలంటే వాళ్ళ కష్టంగా ఉంది. వాళ్ళు కూడా ఈడెన్ గార్డెన్స్ సరైన రీతిలో ఆడలేకపోతున్నారు. ఎస్ఆర్హెచ్ ఇట్ ఇస్ నాట్ అవుట్, అన్నీ ఉన్న ఆడాల్సిన మ్యాచ్లు అన్నీ ఆడుకుంటూ గెలుచుకుంటూ వెళ్తే వాళ్ళకే అవకాశం ఉంది, కానీ ప్రస్తుతానికి వాళ్ళ ఫామ్ సరిగా లేదు. అది మాట్లాడదాం, ఎస్ఆర్హెచ్ సెపరేట్ వీడియో చేద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఆర్సీబీ పక్కా క్వాలిఫైర్, నీ లెక్క ప్రకారం ఆర్సీబీ ముంబై పక్కా, ముంబై లెక్క ప్రకారం డీసీ డీసీలో లెవెల్స్ మారుతాయి, ఏ పొజిషన్ లో ఉంటాడు ఏంటి. ఓకే, ప్లస్ పంజాబ్ కూడా ఛాన్సెస్ దేర్. 5 ఫేవరెట్స్ చెప్పావు. సో ఇది క్వాలిఫైర్ లిస్ట్ రాసుకోండి, పక్కా ఉంటుంది, డౌట్ లేదు. సో కమింగ్ టు ఎస్ఆర్హెచ్, అసలు ఎస్ఆర్హెచ్కి ఏమైంది? స్టార్ట్ బీభత్సంగా ఇచ్చారు, స్టార్ట్ ఓపెనింగ్ అసలు దుమ్ము దులిపేసి ఈసారి 300 పక్కా రాసుకోండి అనే రేంజ్లో వెళ్ళిపోయారు. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా బాగా డ్రాప్ అయిపోయినాయా, లేదంటే ఎక్కువ భారం ఓపెనర్స్ మీద పడిపోయిందా? అంటే వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి టీం మెరుగుపడింది కూర్పులో. కానీ ఏమవుతుంది, ఇంక్రీజింగ్లీ కొంచెం టఫర్ పిచ్లు రావడం. టఫర్ పిచ్లు అంటే డైరెక్ట్ మంచి బ్యాటింగ్ ట్రాక్ వస్తే కొట్టేస్తారు. కొంచెం స్టాప్ అండ్ గో పిచ్చో, బ్లాక్ సాల్ వికెట్ వచ్చిందంటే ఆన్ ది రైట్ షాట్స్, ఆన్ ది అప్ షాట్స్ ఆడుతూ అభిషేక్ శర్మ వెంటనే అవుట్ అవుతున్నాడు, ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోతున్నాడు. వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత వాడికి ఏం చేయాలి అర్థం కావట్లేదు. జనరల్లీ ఇప్పుడు మీరు గెలిచిన మ్యాచ్లు అన్నీ చూడండి, ఎస్ఆర్హెచ్ గెలిచిన మ్యాచ్లు అన్నీ, లాస్ట్ చెన్నై మ్యాచ్ పక్కన పెట్టండి, అందులో పెద్ద కాంట్రిబ్యూషన్స్ రాలేదు, కానీ ఫస్ట్ 2 మ్యాచ్ల్లో కూడా గెలిచిన మ్యాచ్ల్లో అభిషేక్ అండ్ అలాగే ట్రావిస్ హెడ్ మంచి స్టార్ట్ ఇచ్చారు. అభిషేక్ తొందరగా కొట్టేపోయినా ట్రావిస్ హెడ్ దూసుకుంటూ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మ్యాచ్లో అభిషేక్ 140 కొట్టాడు పంజాబ్కి అగేన్స్ట్గా మ్యాచ్, అన్బిలీవబుల్. నాకు నో బాల్ అవుట్ అదంతా కొట్టుకుంటూ వెళ్ళాడు. సో వీళ్ళ మీద భారం ఉంది, నో డౌట్. కానీ ఆ తర్వాత కూడా బ్యాటింగ్ బాగుంది, వాళ్ళు ఎందుకో క్లిక్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇషాన్ కిషన్ 100 కొట్టిన తర్వాత ఒక ఇన్నింగ్స్ రాలా. మొన్న చెన్నై మ్యాచ్ 44 కొట్టాడు, అది మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ మ్యాచ్లో 30, ఆ తర్వాత మళ్ళీ అతని దగ్గర నుంచి ఏమీ రాలి, మొన్న మ్యాచ్లో డైరెక్ట్గా ఫినిష్ చేయగలిగాడు. సో ఇలా కొన్ని సమస్యలు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. క్లాసన్ విషయానికి వచ్చేస్తే కనుక స్టార్ట్స్ వస్తున్నాయి, కానీ వేరే లెవెల్ ఇన్నింగ్స్ అనేది రాలా. ముంబై ఇండియన్స్ మ్యాచ్లో వేరే లెవెల్ ఇన్నింగ్స్ వచ్చింది, ఆ తర్వాత చెన్నై మ్యాచ్లో మళ్ళీ తొందరగా అవుట్ అయిపోయాడు. సో టీమ్గా వీళ్ళందరూ కలిసి మేమందరం ఉన్న ఒక 5-6 బ్యాటర్స్ కలిసి ఆడి ఒక పెద్ద స్కోర్ చేసింది లేదు ఎస్ఆర్హెచ్లో, విచ్ వాజ్ దేర్ స్ట్రెంగ్త్ లాస్ట్ ఇయర్. ఆ స్ట్రెంగ్త్ అనేది మిస్ అవుతూ వచ్చింది. బౌలింగ్ విషయానికి వస్తారా, పూర్తి స్థాయిలో అసలు ఆగమ్యగోచరమైన పరిస్థితిలో బౌలింగ్ ఉంది. మీరు షమీన్ తెచ్చుకున్నారు, హర్షల్ పటేల్ తెచ్చుకున్నారు, కమిన్స్ ఉన్నాడు, జయదేవ్ ఉనాద్కట్ ఉన్నాడు, రాహుల్ చార్ ఉన్నాడు, జీషాన్ అన్సారీని తెచ్చుకున్నారు. ఇంత సెటప్ ఉన్నప్పుడు మీరు ఎలా బౌలింగ్ చేయాలి? 160, 170 కూడా డిఫెండ్ చేయగలిగే బౌలింగ్ అటాక్ ఇది. 16 ఓవర్లో 15 ఓవర్లు ఇస్తున్నారు 170. అవును, అది దారుణం అది. అండ్ కమిన్స్ కూడా క్యాప్టెన్సీ హస్ బిన్ పువర్, కొంచెం అటు ఇటుగానే కనిపించింది. ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చాడు అనిపించింది. అతను కూడా సరిగ్గా చేయలేదు, అతను కూడా బౌలింగ్ చేంజ్ల విషయంలో కానీ టూ మచ్ ఆఫ్ గ్యాంబుల్స్ లాగా కనిపించింది కమిన్స్ దగ్గర నుంచి. లాస్ట్ మ్యాచ్లో ఇట్ వాస్ గుడ్, కొంచెం చెన్నైకి అగేన్స్ట్గా మ్యాచ్లో కొంచెం మెరుగుపడ్డాడు అనిపించింది. షమీ కూడా అసలు ఏం బౌలింగ్ చేశాడు, లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాల్ వికెట్ తీసాడు, బట్ ఆ తర్వాత అది మినహాయించి ప్రతిసారి ఎక్స్పెన్సివ్. షమీ దగ్గర నుంచి వాళ్ళు సపోర్ట్ రాలి ఎస్ఆర్హెచ్కి. హర్షల్ పటేల్ ఒక్కడే సరైన రీతిలో బౌలింగ్ చేస్తాడు, 12 వికెట్లు ఉన్నాయి. స్పిన్ జీషాన్ అన్సారీ ఇస్ ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ బౌలర్. ప్రతి మ్యాచ్లో ఏదో రూపంలో క్యాచ్ డ్రాప్, ఎడ్జ్ దగ్గర పక్కకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇలా వాళ్ళకి కొన్ని కలిసి రాల. అలాగని ఇందాకన్నట్టుగానే ఇట్ ఇస్ నాట్ ఆల్ డన్ ఫర్ ఎస్ఆర్హెచ్. 6 ఉన్న 5 మ్యాచ్లో 5 మ్యాచ్లు ఉన్నట్టున్నాయి. 5 గెలుచుకుంటూ వెళ్ళారంటే వాళ్ళకి కూడా 16 పాయింట్లు వస్తాయి. 6 మ్యాచ్లు 9 అనే వాళ్ళకి 5 మ్యాచ్లు 14 మ్యాచ్లు 5 మ్యాచ్లు 5లో 5 గెలవాలి. 5లో 5 గెలిచితే వాళ్ళకి 16 పాయింట్లు వస్తాయి. నెట్ రన్ రేట్ చాలా దారుణంగా ఉన్నవాళ్ళు. నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ పాయింట్. వీళ్ళు 16 దాకా ఉన్నారంటే ఎవరో ఒకళ్ళు కింద పడాలి ఆ టాప్ 4లో. ఇప్పుడున్న టాప్ 4 కరెంట్ టాప్ 4లో ఆర్సీబీ, ఎంఐ, జీటీ అండ్ అలాగే మన డీసీ ఉంది. తర్వాత వెంటనే పంజాబ్. ఈ టాప్ 4లో ఎవరో ఒకళ్ళు కింద పడాలి, అప్పుడు కానీ ఈ 16కి వాళ్ళకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎస్ఆర్హెచ్ కాస్త స్పాయిల్ స్పోర్ట్ కూడా ప్లే చేయొచ్చు. వాళ్ళు కొన్ని మ్యాచ్లు ఉన్నాయి, ఈ ఆర్సీబీతో మ్యాచ్ ఉన్నట్టుంది, ఐ థింక్ ఢిల్లీతో మ్యాచ్ ఉంది, ఇంకో మ్యాచ్ కూడా ఉన్నట్టుంది, ఐ థింక్ జీటీతో కూడా మ్యాచ్ ఉన్నట్టుంది, సంథింగ్ ఉన్నాయి మ్యాచ్లు ఉన్నాయి, షెడ్యూల్ చూడాలి. దే కెన్ డెఫినెట్లీ ప్లే ద స్పాయిల్ స్పోర్ట్. బట్ ఎవరో ఒకళ్ళు అక్కడి నుంచి డ్రాప్ అవుతే కానీ ఎస్ఆర్హెచ్కి అవకాశం లేదు. లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే చెన్నై డ్రాప్ అయింది లెవెల్, ఆర్సీబీ పుంజుకుంటూ వెళ్ళిపోయింది పైకి. టాప్ 3 అక్కడే ఫిక్స్ అయిపోయినాయి, కేకేఆర్, ఆర్సీబీ, ఆర్ఆర్ వర్ ఫిక్స్డ్. ఆ 4th ప్లేస్ స్పాటే చెన్నై, ఆర్సీబీ. మిగతా అన్ని కూడా ఉన్నా కూడా ఇట్ వాస్ డీసీ కానీ ఎల్ఎస్జీ కానీ లాస్ట్ నెట్ రన్ రేట్. ఆర్సీబీ వరుసపెట్టి విజయాలతో ప్రతి రిజల్ట్ వాళ్ళకి అనుకూలంగా మారింది. అంటే వాళ్ళ రిజల్టే కాదు, ఇది మిగతా మ్యాచ్ల రిజల్ట్ కూడా వాళ్ళకి అనుకూలంగా మారింది. ఇప్పుడు పరిస్థితి మిగతా వాళ్ళ మ్యాచ్ల మీద డిపెండెన్సీ లేకపోయినా ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ వాళ్ళు ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వెళ్ళాలి. అది కొంచెం కష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి. చేస్తే అది వేరే లెవెల్ ఫీట్, అందులో డౌటే లేదు. చేయగలిగే సత్తా ఉంది, హెడ్ ఉన్నాడు, కమిన్స్ ఉన్నాడు, అభిషేక్ ఉన్నాడు, ఇషాన్, క్లాసన్, చేయలేరు అనట్లా. బట్ ఇట్ ఈస్ వెరీ టఫ్. 5 మ్యాచ్లు గెలుచుకుని ముందుకెళ్ళాలంటే ప్రతిసారి అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.